ఉమ్మడి కృష్ణా జిల్లా అంపాపురం గ్రామంలో పుట్టి కర్ణాటక వైద్య కళాశాలలో వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి విద్యార్థి రాజకీయాలు నడిపిన కేవీపీ రాజశేఖర రెడ్డితో గాఢమైన స్నేహంగా మారి కేవీపీ నా ఆత్మ అని నాడు వైఎస్ ప్రకటించేదాకా వచ్చింది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా నెంబర్ 2 స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన కేవీపీ వైఎస్ మరణానంతరం మసకబారిపోయారు. అయితే ఇప్పటికీ ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న కేవీపీపై అనేక ఆరోపణలున్నాయి. మొదట జగన్మోహన్ రెడ్డి, తర్వాత కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ. కేవీపీ అంతరంగం తెలుగు వన్ ప్రేక్షకులకు ప్రత్యేకం. మీ మిత్రుడు అకాల మరణం ఆ వార్త మేము 2వ తారీఖు ఇక్కడ ఉండటం కంటే కొంచెం పరిస్థితి బాగాలేదు, ఆందోళనకరంగా ఉందని వారి కుటుంబ సభ్యులకి మీ స్నేహితుడు గుర్తొచ్చినప్పుడు మీలో మీరు మీ ఆత్మతో మీరు మాట్లాడుకునే సంభాషణ మాకు తెలియజేస్తారా? ఆయన అన్నిటికంటే ఆయనలో ఉండే గొప్ప ఇది స్నేహశీలి. ఒకళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలడు. అప్పటికి 3-4 నెలల వయసు, ఆయన రాజకీయ అనుభవం. అటువంటి వ్యక్తి చేతిలో ఇంత పెద్ద రాష్ట్రాన్ని పెట్టడం కరెక్టా కాదా అనేది. 2 ఫ్యామిలీలు ఒకే ఇంట్లో ఉండే అంత ఆత్మీయత, అంత గాఢమైన ప్రేమ మీ ఇద్దరి మధ్య మూలం ఏంటంటే? 40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక్కరోజును కూడా ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పన ప్రాథమిక ఆలోచన ఎవరిది? రావు. ముఖ్యమైన కారణాలు ఏమిటి అని ఆయన పాదయాత్ర తర్వాత మేము కూర్చొని మేధోమథనం చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపడటం ఎలా? ఎంతసేపు అండి? అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో నాటి ఏజెన్సీ దాని పని అది సక్రమంగా చేయకుండా రాజకీయ ప్రేరేపిత అనేది ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డికి తరఫున నేనేమి మీరు చివరిసారిగా గులాబీ బాస్ కేసీఆర్తో ఎప్పుడు మాట్లాడారు? కేసీఆర్ గారు నాకు ఇచ్చిన బిరుదు నేను సగౌరవంగా చెప్పుకోగలను. ఆయన వరంగల్ పబ్లిక్ మీటింగ్లో డయాస్ మీద నన్ను రాజకీయ భేతాళుడు అన్నాడు. ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ వైసీపీకి భవిష్యత్తులో కష్టాలు తప్పవు అంటారా? డెఫినెట్గా తప్పండి. వీళ్ళు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఇంటి దొంగల పనే అని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బూతులకు వచ్చిన స్పందన మాటలకు రావట్లేదు. సోది అంటున్నారు. ఏం చెప్పాలి ఇంక మనం? కాదే బాబు అట్లా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 11 మందిని కూడా కొంతమందిని నమస్కారం కేవీపీ రామచంద్ర గారు. నమస్కారం సుభకర్ గారు. మీకు తెలుగు వన్ ప్రేక్షకులకి అందరికీ శుభం కలుగుతారు. కానీ మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? 75 years, ఆల్రైట్, నో కంప్లైంట్స్. కానీ 60 సంవత్సరాల వయసులో కూడా మీకు బీపీలు షుగర్లు ఏమీ లేకుండా ఉన్న పరిస్థితుల్లో మీ మిత్రుడు అకాల మరణం మిమ్మల్ని చాలా కుంగదీసిన పరిస్థితి. ఆ రోజు ఆ వార్త మీకు ఎవరు చెవినేశారు? ఎలా ఫీల్ అయ్యారండి ఆ దుర్ఘటన? ఆ వార్త మేము 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి కమాండ్ రూము సిఎస్ గారి ఆఫీస్లో పెట్టడం జరిగింది సెర్చ్ ఆపరేషన్స్కి. దానికి యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు, యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు అందరూ కూడా మధ్యాహ్నం కూడా కాదు, ఆయన
బాహ్య ప్రపంచంతో సంబంధాలు నోన్ సంబంధాలు కట్టైన 1 అవర్ నుంచి సెక్రటరియట్లో చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్లో రోసే గారు, నేను, చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, ఇంకా తదితర సంబంధించిన అధికారులు అందరూ అక్కడ కూర్చొని చేసుకోవడం జరుగుతూ ఉండింది. సోనియా గాంధీ గారు అరౌండ్ 3:34 చాలా ప్యానిక్గా మాట్లాడారు. నాతో మాట్లాడేటప్పుడు నా మీద గట్టిగా గద్దించినట్టు, నేను షౌటెడ్ అంటారు, మరి దాన్ని మనం తెలుగులో ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలో కరెక్ట్గా తెలియదు, కానీ ఆవిడ గొంతులో ఆవేదన, గద్గర స్వరం, ఆవేదన, ఒక భయం, ఆందోళన అవి కరెక్ట్. భయం కంటే ఆందోళన అనేది కరెక్ట్. ఇది అవి కనపడినప్పుడు నాకు అంతర్లీనంగా, నాకు అప్పటి వరకు నాకేమీ ఆందోళన లేదు. ఎక్కడో దిగుంటారు మామూలుగా అడవి ప్రాంతంలో, నల్లమల ఫారెస్ట్లో కమ్యూనికేషన్ బ్రేక్ అయి ఉంటుంది, కొంచెం సేపట్లో వచ్చేస్తారు అనేవాళ్ళు. ఈ లోపల కూడా మాకు ఫాల్స్ న్యూస్ వస్తూ ఉండే, అదే అక్కడెక్కడో కనిపించారు, ఇక్కడెక్కడో కనిపించారు అని. అంటే మొట్టమొదటిసారిగా ఆవిడ గొంతు విన్నప్పుడు నాకు ఒక రకమైన ఆందోళన మొదలైంది. దాని తర్వాత ఆ రోజు నైట్కి, బికాజ్ ఒకరు కమ్యూనికేట్ చేయటం అనేది కూడా లేదు, అందరం కూర్చొనే ఉంటే. అంటే ఢిల్లీ ఏటీసీ ద్వారా ముందు ఢిల్లీకి రిపోర్ట్ అయిందంటారా దుర్ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితి? నేను అనుకోవటం. తర్వాత అప్పుడు అక్కడున్న వీళ్ళు అధికారులు కూడా తెల్లవారుజాము, నెక్స్ట్ తెల్లవారుజాముకి మీరు ఇక్కడ ఉండటం కంటే కొంచెం పరిస్థితి బాగాలేదు, ఆందోళనకరంగా ఉందని వారి కుటుంబ సభ్యులకి ధైర్యంగా ఉండటాని కోసం మీరు అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పగానే నాకు క్లియర్ ఇండికేషన్, చాలా క్లియర్గా అర్థమైంది. నేను అప్పుడు ఇంకా అప్పటికే వేలాది మంది వచ్చేసారు, రోడ్డు మీద ఉన్నారు, సెక్రటరియట్లో వచ్చేసారు అంతా. ఇది అరౌండ్ 11:30 స్టార్ట్ అయింది విమానం. హెలికాప్టర్ ఆచూకీ తెలియట్లేదని. సో నేను అక్కడ వాళ్ళందరినీ ధైర్యం చెప్తూ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులతోటి గడపడం జరిగింది. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుబాటులోనే ఉన్నారా? అక్కడే ఉన్నారు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు విషయాలు ఉంటే మాట్లాడుకుంటా ఇది చేసి తర్వాత అయిపోయిన తర్వాత నేను ఆఫీస్ రూమ్లోకి వచ్చి కొన్ని ఫోన్ కాల్స్ అయ్యామంటే అటెండ్ అవుతూ ఉండగా నాకు అరవిందరావు అని అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఉండేవారు, వారి దగ్గర నుంచి ఫోన్ రావడం తెలుస్తుంది. కమ్యూనికేషన్స్ కట్ అయినాయి సీఎం గారి హెలికాప్టర్ గారితో. అంటే నేను వెంటనే వారిని, మీరు సిఎస్ గారి ఆఫీస్కి వచ్చేసేయండి, నేను రోసే గారికి కూడా కమ్యూనికేట్ చేయించింది, మీరు కూడా కమ్యూనికేట్ చేయండి, అక్కడ కూర్చొని చేద్దామని చెప్పడం జరిగింది. వెరీ మచ్ ఇన్ ద రెసిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు. నాటి సంతకాల సేకరణ అనే దాని మీద ఇప్పటికీ ఒక తీవ్రమైన చర్చ ఉంది. ఒకవేళ నిజంగా ఆ సంతకాల సేకరణ నిజమై ఉంటే అప్పటి అధిష్టానం ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కన్సిడర్ చేయలేదు? ఒకవేళ కన్సిడర్ చేసి ఉన్నట్లయితే ఈ రాష్ట్ర విభజన జరగకుండా ఉండటానికి అవకాశం ఉండేదా? కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఈ దుస్థితి రాకుండా ఉండేదానికి అవకాశం ఉందా? ఈ సుదీర్ఘమైన ఆనాటి ఘటనపై కేవీపీ కామెంట్. దీని గురించి మీకు వర్డ్ చెప్పాలంటే కొంచెం కష్టమైన విషయం. అక్కడ జరిగింది ఏంటంటే, యాక్చువల్గా మాకెవరికి తెలియకుండానే, మా ఎవరి పర్మిషన్ లేకుండానే
మాకు అర్థమయ్యేటప్పటికే కొంతమంది యువ శాసనసభ్యులు యాక్టివ్ రోల్ తీసుకున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉందో, రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం ఉందో, ఎవరంటే కొంతమంది ఒక బృందంగా ఏర్పడి అందులో కరెక్ట్గా ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారనేది నాకు ఇప్పటికీ తెలియదు. నేను వేరే చాలా విషయాల్లో నేను చూసుకోవాల్సినవి ఉండటంలో నాకు తెలిసేటప్పటికే సంతకాల సేకరణ జరిగింది, అభిప్రాయ సేకరణ పూర్తిగా జరగలేదు, జరుగుతూ ఉంది, ప్రాసెస్లో ఉన్నప్పుడు నాకు తెలిసింది. నాకు తెలిసిన తర్వాత ఆ రోజు నేను చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాను. చాలా మానసికంగా ఒక కరెక్ట్ డెసిషన్ను తీసుకున్నానో లేదో తెలియని మానసిక స్థితిలో ఉన్నాను. మీరు ముందే అన్నట్టుగా అంతకాలం కలిసి ప్రయాణం చేసి 1966 నుంచి 2009 వరకు 43 సంవత్సరాలు అదేమి తక్కువ సమయం కాదు. ఒక ప్రాణంలాగా ఒక ఆలోచనతో మెలిగిన వాళ్ళు సడన్గా ఒక మనిషి మాయమయ్యాడంటే నేను ఎంత స్థితప్రజ్ఞుడైనా కావచ్చు, ఎంత కోల్డ్ బ్లడెడ్ ఫెలోనైనా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, కానీ నేను కూడా ఒక మనిషిని, నేను కూడా ఒక హ్యూమన్ ఎమోషన్స్కి అతీతుడేం కాదు. అది నాకు తెలిసేటప్పటికి ఒక స్టేజ్కి వచ్చేసింది. అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆ స్టేజ్లో అక్కడ ఆపగలిగి ఉండేవాడినేమో తెలియదు. నేను చాలా ఏర్పాట్లు దానికోసం మిగతా అన్నీ నేను ఆపుకొని దాంట్లో రావాలి. ఒకటి. రెండోది, నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ప్రపంచం నన్ను అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. దానికి ఈ రాజకీయాల్లో రకరకాలుగా చాలా ఈజీ, ఏదో ఒకటి ప్రవేశపెట్టడం, ఒక థియరీ ప్రవేశపెట్టడం, దానికేమీ బేసిస్ ఉండక్కర్లేదు, దానికేమీ ఉండక్కర్లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను ఒక మౌన ప్రేక్షకుడిలాగా ఉండిపోయాను. ఆయనతో ఉన్న అభిమానంతో, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కాదు, ఆ సంతకాలు మొట్టమొదటి యువ శాసనసభ్యులకు ఆయన మీద అభిమానంతో మొదలుపెట్టారు. అందులో ఏమీ డౌట్ ఏమీ లేదు. దాని తర్వాత మిగతా చేసిన వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు దీంతో వాళ్ళందరూ తీసుకున్న తర్వాత న్యాచురల్గా హైకమాండ్ ఒక పార్టీ, అది ఒక వ్యవస్థ. రామచంద్రరావు లాగా ఒక ఇండివిజువల్, ఒక రామచంద్రరావు లాగా ఒక ఎమోషనల్ తోటి ఒక రాజకీయ పార్టీ పనిచేయదు. దాంట్లో వాళ్ళు సుదీర్ఘంగా ఆలోచించి, వాళ్ళకేమో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం తక్కువే ఉండి కాదు. నిన్న కూడా రాహుల్ గాంధీ గారు ఆయన ఇడుపులపై వచ్చారు. వారు చాలా గౌరవంగా మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారి గురించి. రాజీవ్ గాంధీ గారు మా తండ్రి, మీ రాజశేఖర రెడ్డి గారు అన్నదమ్ముల్లాగా ఉండేవారు, షర్మిల నా చెల్లెళ్ళు, అట్లా ఆయన ఎప్పుడు ఇంకొక ఫ్యామిలీ గురించి వాళ్ళు జరగలేదు. మొన్న షర్మిల గారు ఢిల్లీ పిలవటానికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు కూడా ముగ్గురు కలిసి ఆవిడని కలుసుకున్నారు. మేము నీకు అండగా ఉంటాం, రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. సో ఆ రోజుల్లో వారు పార్టీని దృష్టిలో పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అరంగేట్రం చేసింది 2009లో. ఫస్ట్ టైం ఆయన ఎంపీగా ఎలక్ట్ అయింది, ఒక చట్టసభకు దేనికైనా ఎలక్ట్ అయింది 2009లో, 9 మే. ఈ సంఘటన జరిగింది సెప్టెంబర్ 2. ఇంత పెద్ద రాష్ట్రాన్ని జస్ట్ ఏ విధమైన పాలన, అప్పటికి 3-4 నెలల వయసు, ఆయన రాజకీయ అనుభవం. అటువంటి వ్యక్తి చేతిలో ఇంత పెద్ద రాష్ట్రాన్ని పెట్టడం కరెక్టా కాదా అనే దాని మీద వారిలో చాలా సుదీర్ఘమైన చర్చలు జరిగి
వారేమీ జగన్మోహన్ రెడ్డిని తక్కువగా చూడాలనో లేకపోతే ఇంకోటనే కాదు వారు చేసింది. రాజకీయంగా కరెక్ట్ అనుకున్నాను. సమయం ఉంది అనేది ఆలోచన చేసిందంటారు. మీరు కర్ణాటక వైద్య కళాశాలలో చదువుకున్న రోజుల్లో రాజశేఖర రెడ్డితో కలిసి విద్యార్థి రాజకీయాల్లో పాల్గొని ఆ తర్వాత ఇక్కడికి క్రియాశీలక రాజకీయాల్లోకి ఉమ్మడి రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉంటూ ఒక రకంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాట్ ఈజ్ కేవీపీ రామచంద్రరావు అని విలేకరులు ప్రశ్నిస్తే నా ఆత్మ అని చెప్పేసి స్వయంగా రాజశేఖర రెడ్డి నోటి ద్వారా ప్రకటించిన సంఘటన. ఒక మనిషి పట్ల ఒక స్నేహం, దట్టు మీరు రెండు ఫ్యామిలీలు ఒకే ఇంట్లో ఉండే అంత ఆత్మీయత, అంత గాఢమైన ప్రేమ మీ ఇద్దరి మధ్య మూలం ఏంటండి? పరస్పరం నమ్మకం, ఒకరి మీద ఒకరికి ఉన్న అనురాగం, ఆ బంధం. అది ఒక్క రోజులో వచ్చింది కాదు. 1966లో మేమిద్దరం కొన్ని రోజులు ఒకటే రూము షేర్ చేసుకున్నాం. మొన్న విజయవాడలో నేను అన్నట్టుగా ఒకటే కంచంలో తినలేదు, కానీ ఒక టిఫిన్ క్యారియర్ షేర్ చేసుకునేవాళ్ళం, రూమ్ షేర్ చేసుకునేవాళ్ళం. అప్పటి నుంచి కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ అభిమానాలతో కూడిన విశ్వాసం, నమ్మకం. రాజశేఖర రెడ్డి గారు ఈ మాట అనింది చాలా చాలా లేట్గా, వారు ముఖ్యమంత్రిగా ఉండి చాలా రోజుల తర్వాత అన్నప్పుడు. అప్పటికి మోర్ దాన్ 40 years అయిపోయింది మా ప్రయాణం. ఆ 40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక్క రోజును కూడా మేము అంతర్గతంగా మాలో మేము మాట్లాడుకునేటప్పుడు చాలా డిఫర్ అయ్యేవాళ్ళం. చాలా ఇష్యూస్లో చాలా రకాలుగా పరస్పరం విభేదించేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్, ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వాలనే దాని మీద ఏ విధమైన భేదాభిప్రాయం లేదు మా ఇద్దరికి. కానీ నేననేవాడిని, మనం దీన్ని అకౌంటబిలిటీ లేకుండా చేయొద్దు. మనకు ఇప్పుడంతా ఆధునిక పరిజ్ఞానం ఉంది, ఫీడర్స్లో ఎంతెంత అవుతుందో తెలుసు. ఒక ఎకరానికి ఒక ఏరియాలో అన్ని చోట్ల ఒకటే రకంగా అవ్వదు విద్యుత్. కొన్ని చోట్ల 20 HP మోటార్స్ కూడా అవసరం అవుతాయి, కొన్ని చోట్ల 2 HP 3 HP 5 HP అవుతుంది. ఒక ఎకరానికి ఒక ఫీడర్ నుంచి ఒక సబ్స్టేషన్ నుంచి ఎంత అవుతుందో ఒక సుమారైన లెక్క ఉంటుంది. సైంటిఫిక్గా దాన్ని చేయొచ్చు, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. దానికి ఇంకా మనం 10% కలిపివ్వండి మీరు. లేదు ఇంకో పద్ధతి, ఎకరానికి యావరేజ్న ఉచిత విద్యుత్ ఇస్తే 18 బస్తాలు పండుతాయి అనుకుందాం, 18 క్వింటాల్స్ ధాన్యం వస్తుంది అనుకుందాం, లేకపోతే ఒక 35 టన్నుల చెరుకు వస్తుంది అనుకుందాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఉండే ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మీరు దానికంటే ఎక్కువ పండించిన వాడికి ఇంకా ఎక్కువ కరెంట్ ఇవ్వండి, న్యాచురల్గా వాడికి ఎక్కువ వస్తుంది. కానీ అకౌంటబిలిటీ ఉండాలి ఖచ్చితంగా. ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర కానీ మోటార్స్ దగ్గర కానీ, లేకపోతే దుర్వినియోగం అవుతుంది అని నేను చాలా గట్టిగా వాదించేవాడిని. కానీ చివరికి ఆయన ఆటోమేటిక్గా ఆయన మాటే అవుతుంది కదా. చాలా విషయాల్లో నా మాట ఆయన లోపల ఒప్పుకున్నా. ఇటువంటి విషయాలు వచ్చేటప్పటికి ఆయనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటుంది నాకంటే, నాది థియరిటికల్ ఎక్స్పీరియన్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన పబ్లిక్లో రోజు వెళ్ళే మనిషి. మీరు ఆశ్చర్యపోతారు, ఒక్కసారి ఆ రికార్డ్స్ అప్పుడు మీరు RTA కింద అప్లై చేసైనా తెప్పించుకోవచ్చు. 5 సంవత్సరాల 3 నెలల కాలం ఆయన, 4 నెలల కాలం 3 నెలల సీఎంగా ఉంటే గుంటూరు జిల్లాని 40 సార్లు విజిట్ చేశారు. ఆయన 20 సార్లు కంటే తక్కువ విజిట్ చేసిన జిల్లా లేనే లేదు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. 23 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో అసలు 20 సార్లు కంటే తక్కువ ఆయన విజిట్ చేసిన జిల్లా లేదు. సో ప్రజల కష్ట నష్టాలు, వాళ్ళ రియాక్షన్స్, ఏదైనా మాట్లాడినప్పుడు
ఆయన లోకల్ టాలెంట్ కూడా మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేను ఎందుకు ఆయన అభిప్రాయానికి గౌరవం ఇచ్చి ఇచ్చేసేవాడిని అంటే, ఎవరు పేరెత్తితే అక్కడే చప్పట్లు ఎక్కువ కొడతారో నేను టీవీలో చూసి తెలుసుకోవాలి. ఆయన స్టేజ్ మీద ఉండి మనుషుల మధ్యలో ఉండేవాడికి అర్థమైపోద్ది అది జనేనా, వాడు తీసుకొచ్చిన జనమా, అందులో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అటువంటి వాటిల్లో వారి అభిప్రాయాలకే నేను విలువ ఇచ్చి చేసుకుంటామండి. ఉచిత ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అప్పుడు కూడా మా ఇద్దరికి చాలా ఇది వచ్చింది. నేను కొన్ని గైడ్లైన్స్ పెట్టమనేవాడిని. ఇంత అటెండెన్స్ ఉండాలి ఖచ్చితంగా, ఇన్ని మార్కులు రావాలి, ఒకసారి కంటే తప్పితే వాళ్ళకి ఇవ్వకూడదు, అటువంటి ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి కొన్ని గైడ్లైన్స్ పెట్టి, లేకపోతే ఈ దుర్వినియోగం అవుతుంది, వాడిని ఎటు పనికి రాకుండా చేస్తాం, వాడి తల్లిదండ్రులకి వాడు పనిలోనూ ఉపయోగపడ్డు, ఇట్లా వాడు భవిష్యత్తు బాగుంటుంది, ప్రొడక్టివిటీ ఎగ్జాక్ట్లీ ప్రొడక్టివిటీకి లింక్ చేసి మీరు ఏమైనా ఇవ్వండి అని చెప్పేవాడు నేను. ఆయన శాచ్యురేషన్ మోడ్లో అనేవాడు, నేను మీరు ప్రొడక్టివిటీకి లింక్ చేసి చేయండి, లేకపోతే మనం సమాజానికి నష్టం చేసిన వాడు అవుతామని చెప్పి నేను ఒక ఆరోగ్యశ్రీ పథకం మటుకు ఖచ్చితంగా అందరం దాని మీద యునానిమిటీ. ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పన ప్రాథమిక ఆలోచన ఎవరిది రావు గారు? రాజశేఖర రెడ్డి గారు. పాదయాత్రలో ఆయన రైతుల ఆత్మహత్యలకి ముఖ్యమైన కారణాలు ఏమిటి అని ఆయన పాదయాత్ర తర్వాత మేము కూర్చొని మేధోమథనం చేసుకున్నాం. మెయిన్ రీజను వ్యవసాయంలో అయ్యే అప్పులు, వ్యవసాయం లాభసాటిగా లేకపోవటం, దానికోసం చేసే అప్పులు మొదటిది. రెండోది, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మన వ్యవస్థలో అతను డెఫినెట్గా ఇంకా పెద్ద ఛాన్స్ లేదు అన్నా కానీ మన వ్యవస్థలో మనం వదిలిపెట్టాం. కుటుంబ సభ్యులు ఆ భారాన్ని మోస్తారు, అప్పుల పాలైపోతారు. మామూలు రైతు అప్పుల పాలైపోతే ఏదో ఒక ఇన్సిడెంట్లో ఆ వడ్డీలు కట్టుకోవడానికి అతని జీవితం అంతా సరిపోద్ది. ఆత్మహత్యలకు అదొక కారణం అవుతుంది. ఇంకొక కారణం, ఈ పిల్లలకి చదువు, ప్రతి తల్లిదండ్రి ఎవరైనా సరే నా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించుకోగలగాలి అనేది వాళ్ళ ఆశయంగా ఉంటుంది. అది దాంట్లో చిన్నవాడైనా పెద్దవాడైనా ఇంకోడైనా దాంట్లో అప్పులు పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మూడు. ఇంకొకటి, ఆడపిల్లల పెళ్లి విషయంలో దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదంటే, నీ శక్తి మేరకు నువ్వు చేసుకోవచ్చు, ఇవి నీ శక్తికి మించిన పనులు. ఈ మూడు నీ శక్తికి మించిన పనులు. ఇప్పుడు ఆ రోజుల రూపాయి వాల్యూలో 5,000 తోటి పెళ్లి చేసుకోవచ్చు, 50 లక్షలతోటి పెళ్లి చేసుకోవచ్చు. దానికి అప్పు చేయాల్సి వచ్చింది రావచ్చు. దానికి అత్యవసరమైన వ్యవహారం కాదు. అందుకని దాని గురించి వదిలేసి నేను 4 ఆయనకి వస్తే ఆ 3 పథకాలు అందులోంచి వచ్చినాయి. మీరు వైఎస్ఆర్ పాలనలో ఇక్కడ అన్ని ప్యారలల్ పవర్ సెంటర్ అని కాదు, కానీ మిమ్మల్ని ఇద్దరిని వేరుగా చూడాల ఆనాటి ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ, పాలకపక్షం కానీ. ఢిల్లీలో కూడా మీరు అంతే విధంగా వైఎస్ఆర్కి చేదోడు వాదోడుగా, అక్కడ కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు అన్నీ ఇక్కడ అక్కడ చక్కబెట్టి, ఒక స్నేహితుడు అనేదానికి ఆయన ఉన్నంత వరకు కడవరకు ఆయనతో మీ ప్రయాణం ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండానే జరిగింది. కానీ ఆయన ఆకస్మిక దుర్ఘటన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక మార్పులు జరిగాయి. సహజమైన పరిణామం. తరాలు మారుతూ ఉన్నప్పుడు ఆ అంతరాలు ఏర్పడటం అనేది, అందులో పార్టీ సిస్టమ్ ఒకటి ఉంటుంది, దాంట్లో రకరకాల వ్యక్తులు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు అంటే అసూయ ఉన్నవాళ్ళు ఉంటారు, నేనంటే అసూయ పడేవాళ్ళు ఉంటారు. అప్పటి వరకు వాళ్ళకి
ఆ శక్తి సరిపోదు. ఆయనకి నా మీద ఉండే అపారమైన నమ్మకం, అపారమైన విశ్వాసం వాటిని అధిగమించేది. ఇందాక మీరు అన్నట్టుగా ఆయన మొత్తం ప్రపంచానికి అందరికీ ఆయన నా ఆత్మ అని అని చెప్పిన తర్వాత ఇంకా వాడు అవతలాడు ఇంక పిచ్చోడైతే ప్రయత్నించాలి తప్ప మళ్ళీ వేరే ఇది చేయాలని చెప్పి ఆయన, అది నా గొప్పతనం కంటే ఆయన నా మీద ఉంచిన నమ్మకం దాంట్లో ఎక్కువ నన్ను ఇంకా ఎక్కువ పనిచేసేటట్టు. రోజు 18 గంటల్లో పనిచేయటం అనేది ఎవడి వల్ల అవ్వదు, కానీ ఎందుకంటే కొంత మనిషికి కొంత నిద్ర అవసరం, కొన్ని సహజమైన ఇవి అవసరం. 14 గంటలు నేను 1980 నుంచి, నేను 80లో హైదరాబాద్కి వచ్చాను. 2014 వరకు నేను రోజు 14 గంటలు పనిచేశాను. 14 నుంచి 20 వరకు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం ఒక పార్లమెంట్ మెంబర్గా నాకున్న పరిధిలో ఇప్పటికీ నాదే రికార్డు. రాజ్యసభలో అన్నిసార్లు, అన్ని గంటలు, అన్ని రోజులు వెళ్ళలో నిలబట్టం కానీ, ప్లే కార్డు పట్టుకొని నిలబట్టం కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిపోయి ఇన్ఎవిటబుల్ అని తెలిసిందో, దాని తర్వాత ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు చేయించడం కోసం నేను కృషి చేశాను. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆత్మ, మీ స్నేహితుడు గుర్తొచ్చినప్పుడు మీలో మీరు మీ ఆత్మతో మీరు మాట్లాడుకునే సంభాషణ మాకు తెలియజేస్తారా? అన్ని రకాలు ఉంటాయి అందులో. ఎక్కడన్నా తప్పు చేస్తున్నామా, ఎక్కడన్నా ఇచ్చేస్తున్నామా, ఏదన్నా దాన్ని నిర్దిష్టంగా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అది సెమీ కాన్షియస్ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. అది పూర్తి మెలకువ, పూర్తి ఇది కాని స్టేజ్లో ఉంటుంది. ఒక్కోసారి 10 మందిలో ఉన్నప్పుడు కూడా ఏదైనా గుర్తుకొస్తే కళ్ళు మూసుకొని దాని గురించి కొన్ని సందర్భాల్లో కొంతమంది అనుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏంటి కళ్ళు మూసుకొని అట్లా ఉంటాడు, అసలు మనం చెప్పేది వింటాడా, ఇతను విండా అని మీరు అన్నారే. అటువంటి అంతర్గత సంఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు నా గురించి ఆ కామెంట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. వింటున్నాడో లేదో తెలీదు మనం చెప్పేది. మొహం అలా అట్లా ఏమి దాంట్లో ఫీలింగ్స్ లేకుండా ఉంటాడు అని. అప్పుడు మీరు చెప్పిన ఇది జరుగుతూ ఉంటుంది. వైఎస్ఆర్ వ్యక్తిత్వాన్ని ఒక్క కామెంట్లో చెప్పగలరా? కష్టం, ఒక్క కామెంట్లో చెప్పలేను. ఆయన అన్నిటికంటే ఆయనలో ఉండే గొప్ప ఇది స్నేహశీలి. ఒకళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలడు. నేను నీతోటి ఉన్నాను, నీకేం పర్వాలేదు, మన ఇద్దరం ఒకటి అనే కాన్ఫిడెన్స్ ఇవ్వగలడు. అది చాలా తక్కువ మందిలో, చాలా మందిలో దయాగుణం ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నట్టు. చాలామందిలో త్యాగ గుణం ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది ఈ టైప్ ఆఫ్ ఆత్మీయత బంధాన్ని ఇవ్వగలరు. అందుకనే ఆయనకి ఎల్లప్పుడూ ఆయనతోటి పాటు ఆత్మార్పణ చేసుకోవడానికైనా సిద్ధమయ్యే మిత్రులు, సహచరులు, అనుచరులు ఉండేవారు. వైఎస్ పాలనలో జరిగిన నాటి అవినీతి ఆరోపణల్లో ఈ దేశ అత్యున్నత సంస్థలు సిబిఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో వైఎస్ఆర్ పేరు చేర్చడం వెనుక జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు, నాన్న పేరు అన్నయ్య చేర్చారని చెప్పేసి షర్మిల స్వయంగా ప్రకటించారు. దాన్ని ఎలా చూడాలి రావు గారు? షర్మిల మీరు ఎప్పుడు అనలేదండి అన్నమాట. ఆవిడ రీసెంట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా కోర్టులో అఫిడవిట్ వేశారు. అది ఆయన చెబితేనే కదా అనేది ఆవిడ భావన. ఆవిడ అర్థం వచ్చేటట్టు మాట్లాడిందేమో కానీ రాజకీయంగా విభేదించిన తర్వాత
జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొందాం అనుకున్న తర్వాత పర్టికులర్గా ఈ మారిన పొలిటికల్ అట్మాస్ఫియర్లో అసలు భాషలే మారిపోయినాయి, అర్థాలే మారిపోయినాయి, చెప్పుకోవడమే మారిపోయినాయి. దాంట్లో సుధాకర్ రెడ్డి వేసిన ఎఫిడవిట్ అది ఒక సంస్థాగతమైన వ్యవస్థాపరమైన ప్రొసీజర్లో జరిగింది. దాంట్లో దాని మీద అంతకుముందు రకరకాల ఇవి కూడా ఉన్నాయి. ఢిల్లీ వాళ్ళే చెప్పి వేయించారు అని, కాంగ్రెస్ హైకమాండే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టించారని అపోహలు చాలా ఉండేవి. అందులో ఇన్వెస్టిగేటింగ్ నా దృష్టిలో రాజశేఖర రెడ్డి గారి మీద జరిగిన ఆ రోజు జరిగిన ఇన్వెస్టిగేటింగ్ పద్ధతి రేపేం జరగబోతుంది ఇవాళ అన్ని పేపర్లో వచ్చేదండి. అది అసలు నేను ఎక్కడా చూడలేదు. 2 ప్రముఖ పేపర్స్లో రేపు ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరగబోతున్నాయి, రేపు ఏమేమి క్వశ్చన్లు అడగబోతున్నారు, రేపు ఏమేమి ప్రశ్నలు సమాధానాలు చెప్పబోతున్నారు, మేము చెప్పబోయే సమాధానాలు కూడా ముందే వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో నాటి ఏజెన్సీ దానిపైన అది సక్రమంగా చేయకుండా రాజశేఖర రెడ్డి అనట్లేదు, రాజకీయ ప్రేరేపిత అనేది ఏమైనా ఉందా? నేను రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని అనట్లేదు. ఆ రోజు చివరికి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని దీంట్లో చేశారు. ఇప్పటికి ఇంతవరకు ఇవన్నీ ఆరోపణలే. జగన్మోహన్ రెడ్డికి తరఫున నేనేమి అడ్వకసీ తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి నేనే ఏ రోజు ఆయన పాలనా విధానాన్ని కానీ ఆయన రాజకీయ విధానాన్ని కానీ నేను ఏ రోజు సమర్థించలేదు. నేను కాంగ్రెస్ పార్టీ విధానాల్లో ఏమన్నా లోపాలున్నా ఇంకోటి ఉన్నా నేను ఇంటర్నల్గా వాటి గురించి మాట్లాడాను. కానీ పార్టీని ఎప్పుడూ నేను ఏ విషయంలోనూ తప్పుపట్టలేదు. ఇక్కడ కూడా అది చాలా సున్నితమైన విషయం. దాంట్లో మీరు మళ్ళీ గుర్తెచ్చుకోండి, షర్మిల గారు అనేది ఏంటంటే కాంగ్రెస్ హైకమాండ్కి పాత్ర లేదు నేను నమ్ముతున్నాను అంది. ఆవిడ అనింది అదే. అది దాంతోపాటుగా పొన్నవోలు అఫిడవిట్ వేశారు ఎగ్జాక్ట్ యాజ్ ఏ అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలో. అది ఆయనకి తెలవకుండానే మీరు మళ్ళీ ఇక్కడ పొరపాటు చెప్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేవాడు అనే ఆయన మామూలు ఒక మామూలు అడ్వకేట్. ఆ తర్వాత అంతే తప్ప ఆయన అధికారాన్ని వాడుకోవడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడనో లేకపోతే ఇంకోటనో ఈయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ అవుతాడనో ఎవరో అనుకున్నదేం కాదు. అంటే పొన్నవోలు సాధారణ అడ్వకేట్గా వైఎస్ఆర్ పేరు చేర్చడానికి కృతజ్ఞతగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారంటారా? అనుకోవచ్చా? అనుకోవడానికి ఆస్కారం లేదండి. అట్లా అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన ఈ మధ్య అమెరికాలో ఏదో వాళ్ళకి సంబంధించిన ఆత్మీయులతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం చాలా కష్టపడుతున్నాడు, ఆ బాధ ఏంటో నాకు ఒక్కడికే తెలుసు, ఆ జాతిని చంపేయాలి, ఈ జాతిని చంపేయాలి, మనకు ఒక్క అవకాశం ఇచ్చి 1 గంట అవకాశం ఇస్తే ఆ జాతిని లేకుండా చేద్దాం అనేలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని ఎలా చూడాలి? ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు. నేనైతే చూడలేదు కానీ విన్నాను. నేనైతే ఆ వీడియో చూడలేదు కానీ దాని గురించి విన్నాను. నాట్ దట్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మీరు మొట్టమొదట లేవనెత్తిన ఇది దాంట్లో షర్మిలమ్మ నిర్ద్వందంగా నేను నమ్మాను కాంగ్రెస్ హైకమాండ్కి పాత్ర లేదు, కాంగ్రెస్ హైకమాండు ఇది చేయించిందనేది వారు చూపించిన నాకు
సాక్ష్యాలను బట్టి కానీ వారు చెప్పిన మాటలను బట్టి కానీ నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ద్వారా ఇది జరగలేదు, రాజశేఖర రెడ్డి గారిని అవమానించాలని కానీ, రాజశేఖర రెడ్డి గారిని అనుమానించాలని కానీ, రాజశేఖర రెడ్డి గారిని దోషిగా బయటగా చూపించాలని కానీ అనే విషయాన్ని నేను నమ్మట్లేదు. అందుకని నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని తీసుకోవడానికి నేను అంగీకరించాను అని నిర్ద్వందంగా చెప్పింది. అంతవరకు జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా తన పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వైఎస్ షర్మిల పాదయాత్ర కానీ 16 నెలలు తన అన్న జైల్లో ఉంటే ఆ పార్టీని నేను పాదయాత్ర చేయటం అనేది చిన్న విషయం. కానీ ఆడగూతురు వాళ్ళకుండే ప్రత్యేక ఇబ్బందులు వాటిని కూడా అధిగమించి ఆవిడ ఎండలో వానలో పాదయాత్ర చేశారు. ఆ పార్టీని విజయ తీరాలకి చేర్చడంలో ఆవిడ పాత్ర ఎంతో కొంత ఆవిడ కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది. కానీ అధికారంకి వచ్చిన తర్వాత సొంత ఆడబిడ్డని విభజన అంతలాగా ఏం జరిగింది? అసలు ఆస్తులేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అది చాలా సున్నితమైన ప్రశ్న. దీనికి సమాధానం చెప్పగలిగింది 3 మనుషులే. ఎందుకంటే నేను తర్వాత లేను. నా పాత్ర రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకొని ఆయన కాంగ్రెస్ పార్టీని కాదనుకొని వెళ్ళిన తర్వాత మర్యాదపూర్వకమైన పలకరింపులు తప్ప నాతోటి సంప్రదింపులు కానీ, నా యొక్క వారి రాజకీయ ప్రయాణంలో నా పాత్ర కానీ లేదు. నేను కాంగ్రెస్ పార్టీకి అంకితమయ్యి కాంగ్రెస్ పార్టీని నేను మనసా వాచా కర్మణ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, రాజీవ్ గాంధీ గారు అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆయనకి ఈయన మీద అట్లాగే ఉండేది. ఆయన అప్రూవ్ చేయడు దీన్ని. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండగా మనం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడానికి ఆయన మనల్ని ఒప్పుకోడు అని నేను జగన్మోహన్ రెడ్డి గారితో చివరిలో మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది. ఆయన ఆలోచన విధానం వేరుగా ఉండింది. ఆయన పార్టీ పెట్టుకున్నారు. వాళ్ళు విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ చాలా చాలా పాటుపడ్డారు ఆ పార్టీని నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. దాని తర్వాత అది మీకు అంత తెలుసు, మిగతా విషయాలు నాకు అంతే తెలుసు. ఎందుకు ఆవిడికి ఫెయిర్ షేర్ రాలేదు, షర్మిలాకి అంత కష్టపడినా అనేది ఇది ఎవరైనా వైఎస్ఆర్సీపీలో 90% వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులని చెప్పబడుకునే వాళ్ళలో కూడా ఆ ఫీలింగ్ ఉంది. ఆవిడికి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ఆవిడకి ఇవ్వాల్సిన డ్యూ షేర్ ఇవ్వలేదు, ఆవిడకి అన్యాయం జరిగింది అనేది వైఎస్ఆర్సీపీ, నేను కాదు మీరు కాదు, వైఎస్ఆర్సీపీలో చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది నాతో అంటం కూడా తటస్థించింది. సో దాని గురించి అది డిబేటబుల్ క్వశ్చన్ కాదు. ఇట్సే ఆవిడికి అన్యాయం జరిగింది, రాజకీయమైన భాగం ఆవిడికి రావాల్సిన భాగం ఆవిడికి న్యాయంగా ఆవిడికి రావాల్సిన దక్కలేదు అనేది అసలు ఇట్స్ నాట్ ఏ డిబేటబుల్ క్వశ్చన్ అట్ ఆల్. అది దాంట్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారు. అక్కడ వైఎస్ షర్మిల ఏపీపీసీసీ చీఫ్గా ఉన్నప్పటికీ మిమ్మల్ని మేనమామ కిందే ఆవిడ కాప్స్ మామ అనేది ఏదో మొన్న ఆవిడ చెప్పారు. క్యాప్స్ మామ క్యాప్షన్ అనే పిలిచేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఇంట్లో కూడా అందరూ క్యాప్షన్ మామ, క్యాప్షన్ అన్న. విజయలక్ష్మి గారు అయితే క్యాప్షన్ అన్న అనేది, పిల్లలు అయితే క్యాప్షన్ మామ అనేది. అదే సిగరెట్ పేరా? ఆ రోజుల్లో మా కాలేజీలో 4-5 రామచంద్రరావులు ఉండేవాళ్ళు. ఐడెంటిఫికేషన్ చెప్పడానికి ఒక ఆయన పొడవ రామచంద్రరావు అని, ఇంకొక ఆయన అట్లా ఉంటే క్యాప్షన్ సిగరెట్లు తాగే రామచంద్రరావు అని
క్యాప్షన్ రామచంద్రరావు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఈ రామచంద్రరావు తీసేసి క్యాప్షన్ అనే పేరే ఆయన పెద్ద చాలా సీనియర్ అధికారులు కలిసినప్పుడు, మంత్రులు కలిసినప్పుడు కూడా క్యాప్షన్ ఒకసారి మాట్లాడండి ఆయన కలవండి అని చెప్పేవాడు చాలా క్యాజువల్గా. అది ఆ పేరు ఇంకా అట్లా ఇంట్లోనూ బయట. అది అలా మీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఒక గాడ్ ఫాదర్ లాగా, ఆవిడ ఎలాగో మీ మేనగోడలే కాబట్టి వైఎస్ షర్మిల, ఆవిడకి వెన్నుదన్నుగా ఆ పార్టీ పునరుజ్జీవనం పొందటానికి అవకాశం ఉందంటారా? డెఫినెట్గానండి, డెఫినెట్గా. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అకారణంగా 2 అపవాదులు ఒకటేసారి నెత్తి మీద పెట్టుకొని మోయాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన పాపం అంతా కాంగ్రెస్ పార్టీకే జరిగింది. అందులో విశాలాంధ్ర అనే పేపర్ పేరు పెట్టుకున్న సిపిఐ వాళ్ళు రాష్ట్ర విభజన అన్నారు. నాకు 2 కళ్ళ సిద్ధాంతం మీద నమ్మకం, నాకు 2 కళ్ళు, కానీ రాష్ట్రం అయితే డివైడ్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ఏ తెలుగుదేశం అయితే ఎన్టీఆర్ గారు ఏ తెలుగువాడి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని పార్టీ స్థాపించబడిందో ఆ పార్టీ కూడా డివిజన్కి అనుకూలంగా ఉండింది. ప్రాక్టికల్గా సిపిఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, వెరీ సింపుల్, ఆర్టికల్ 3 వాళ్ళ చేతుల్లో ఉంది కదా, ఆర్టికల్ 3 ప్రకారం స్టేట్ని డివైడ్ చేయండి అన్నారు. ఇందులో అన్నోళ్ళు ఎవరున్నారు? అసలు సుష్మా స్వరాజ్ గారు అయితే వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారం కాకినాడ ప్లేనరీలోనే 1 ఓటు 2 రాష్ట్రాలు అని ఆ రోజు చెప్పారు, తర్వాత చెప్పారు. సుష్మా స్వరాజ్ అయితే ఆవిడ రిపీటెడ్గా చెప్పింది, ఆ పెద్దమ్మే కాదు ఈ చిన్నమ్మ కూడా ఉంది తెలంగాణ రాష్ట్రం ఇవ్వటంలో, మీరు చిన్నమ్మని మర్చిపోవద్దు అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆ రోజు అందరూ భాగస్వాములే, కాని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఎప్పుడైతే రాష్ట్రానికి నష్టం జరిగిందనే ఫీలింగ్ డెవలప్ అయిందో అంతా అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వలన న్యాచురల్గా దాన్ని ఇదైంది. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో మేము దాన్ని సమర్థవంతంగా, మా అందరి తప్పు కూడా ఉంది, దాన్ని సమర్థవంతంగా ఇవాళ కూడా చెప్తున్నా, విభజన చట్టంలో ఇచ్చినవన్నీ కనుక మేము అమలు చేయించుకోగలిగి ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఇట్లాంటి పరిస్థితిలో ఉండేది కాదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ నాకు హక్కులేదని హర్షాధ్వానాల మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు యూపీఏ పార్ట్నర్స్ అందరినీ తీసుకొని గుంటూరుకు వస్తే మా మీద రాళ్ళేశారు, కేసులు పెట్టించారు, చాలా అనుచితంగా జాతీయ నాయకులు అందరూ వచ్చారు. ఆ రోజున అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, మన బీహార్లో చనిపోయారు మన ములాయం సింగ్ యాదవ్ గారు, మన సోషలిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. తర్వాత రాజ్యసభలో కూడా ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు సడన్గా. వారు వచ్చారు, డిఎంకే పార్టీ వచ్చింది, ఆర్జేడీ పార్టీ వచ్చింది, అన్ని పార్టీలు వచ్చారు. సిపిఐ ఆ రోజు సూరవరం సుధాకర్ రెడ్డి గారు అయితే చాలా, బాబు చంద్రబాబు నువ్వు నా స్నేహితుడివే కానీ ఆంధ్రద్రోహులారా వెనక్కు పొండి అని మమ్మల్ని అన్నారు. దాని తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో గర్జన, 2 రోజులు నల్లటి బట్టలు వేసుకొని యాజ్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రాకి జరిగిన అన్యాయాల గురించి ఆయన అక్కడ సభ పెడితే రాహుల్ గాంధీ గారితో సహా ఎక్సెప్ట్ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు, ఆ రోజున్న కాంగ్రెస్ టాప్ లీడర్స్ అందరూ, నేను చిన్న లీడర్ని అనుకోండి వాళ్ళతో కంపేర్ చేస్తే నేను వెళ్ళలేదు, కానీ అందరూ వెళ్ళారు. నేనేంటంటే నేను దానికోసమే నా నడుము పోయినా నా ఆరోగ్యం పోయినా పార్లమెంట్లో అట్లాగే నిలబడి ఉండేవాడిని. కాబట్టి నేను కొత్తగా ఆయన దీంట్లో నాయకత్వంలో చేయాల్సిందే ఉంది, నేను ఆల్రెడీ దీనికోసం పోరాడుతూనే ఉన్నాను అని చెప్పి నేను పోలేదు. ఆయన మరి ఆ రోజు ఎందుకు వద్దన్నాడో, ఎందుకు వద్దని సంతకాలు పెట్టాడో, స్పెషల్ ప్యాకేజ్ అని ఎందుకు ఇది చేశాడో, మళ్ళీ ఎందుకు దాని మీద ప్రజాగర్జన ఏదో పెద్ద 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 బోర్డు పెట్టి పెద్ద ఇది పెట్టి 2 days మీకు గుర్తుండే ఉంటుంది ఏపీ భవన్లో చేశారు. మళ్ళీ
దాని గురించి ఇంతవరకు మాట్లాడింది లేదు, ఇంతవరకు చెప్పింది లేదు, ఇంతవరకు ఇదైంది లేదు. ఇవన్నీ పొలిటికల్గా రకరకాలుగా ఎత్తుగడల్లో రకరకాలుగా మారిపోతాయి. అది జరిగిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. జగన్మోహన్ రెడ్డి అదే స్పెషల్ స్టేటస్ నినాదంతో బయటకు వచ్చారు, ప్రజలను ఒప్పించారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో వెన్నుముక్కలు లేని పరిస్థితుల్లో నాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి, నోరు తెరిచి నా ప్రజలకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క సంఘటన ఉందంటారా? ఉందని ఎవరంటారు? ఉంటే కనపడాలిగా. ప్రజల్ని మోసపుచ్చడం వేరు, మనల్ని మనం మోసపుచ్చుకోవటం వేరు. ఇద్దరూ చేస్తున్నారు. అది నేను అనేది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఇద్దరు ఒకటేనా? దీంట్లో ప్రజలను మోసగించడంలో ఇద్దరూ ఒకటే. ఇప్పుడు ఈయన సూపర్ 6 అని వచ్చాడు. నాకు బాగా గుర్తు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో చూశాను. ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామనాయుడు గారు ఆయన ఇంటింటికి వెళ్తా సైకిల్ మీద, అమ్మా నీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారమ్మా? 3 వాళ్ళు అట్లా బయట రోడ్డు మీద ఉన్నారు. 3 ఒకళ్ళు 15,000 అమ్మా, ఒకళ్ళు 15,000 ఇస్తాను సంవత్సరానికి అని చెప్పారు. అట్లా అది అమలు చేయడానికి వీలవుతాయో లేదో, అధికారంలో రావటమే మన పరమావధి అన్నట్టుగా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అంటే వేసమెత్తు కూడా నాకు సానుభూతి కానీ లేకపోతే ఆయన గురించి చేయాల్సింది కానీ ఏం లేదు. రాష్ట్ర భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తే నాకు మెయిన్. ఫస్ట్ రాష్ట్రం బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, నా పార్టీ ద్వారా రాష్ట్రానికి మంచి జరగాలి. మీ కోరిక నెరవేరాలి అంటే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 40% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. ఆ శాతం అలా ఉండంగా కాంగ్రెస్ పార్టీ బలపడటం ఎలా? ఎంతసేపు అండి? ఇప్పుడు 2019లో తెలంగాణలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 100 సీట్లు పైన వాళ్ళ డిపాజిట్ పోయిందండి. రైట్. ఇవాళ ఏంటండి వాళ్ళ పరిస్థితి? ప్రధాన ప్రతిపక్ష హోదాలాగా 37% ఓట్లు వచ్చినాయి ఇవాళ వాళ్ళకి. 37%. అది పాలిటిక్స్ ఈజ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్ బ్రదర్. మనం మ్యాథ్స్ లాగా అది జరగదు. దాంట్లో డెఫినెట్గా మ్యాథ్స్ లాగా జరగదు. ఇప్పుడు కొత్త తరహా పాలిటిక్స్, లాజిక్స్, మ్యాథ్స్ ప్రకారంగా జరగకుండా ఇప్పుడు కేసులు, ఆ కేసుల్లో అప్రూవర్గా మార్చటాలు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని జైలు పాలు చేయటాలు, దాంట్లో ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న కూడా ఎత్తేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఒక విభిన్నమైన పాలిటిక్స్ జరుగుతుంది గడిచిన 10 సంవత్సరాల నుంచి. నేను మీతో ఇందాక అదే మాట అన్నాను. ఇది ఒకప్పుడు రాజకీయం కాదు, మారిపోయింది. అసలు దీనికి ఒక్కోసారి భయం వేస్తూ ఉంది. నేనైతే యువతరంలో, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నా కొడుకు కూడా, నా రెండో కొడుకు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకమ్మా, మేము రాజకీయాల్లోకి వచ్చిన రోజుల్లో, నేను చాలా యంగ్ స్టూడెంట్, స్కూల్ రోజుల్లోనే వచ్చాను. కాలేజీ రోజుల్లో నేను ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వానికి ప్రభావితున్నాయి. ఆ రోజుల్లో ఎక్కువ మంది యాంటీ ఎమర్జెన్సీ ఉన్నా కానీ నేను ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉండేవాడిని. ఆ భావజాలం నుంచి వచ్చాను. అప్పట్లో పాలిటీషియన్ అంటే రెస్పెక్ట్ ఉండేది. ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనేవాళ్ళు. ఈవేళ ఎమ్మెల్యే గాడు వస్తున్నాడు అంటే చాలా గౌరవంగా మాట్లాడినట్టు. ఈవేళ ఉన్న పదజాలం కానీ, ఈవేళ ఉన్న సంభాషణ కానీ, వీటిల్లో అసలు నో హోల్స్ బార్. దీన్ని మళ్ళీ ఒకరినొకరు తప్పు పట్టుకోవడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలోకి వచ్చారు 2019లో. ఇంకా అంతకుముందు 2018లో మాసివ్ మ్యాండేట్ తోటి కేసీఆర్ గారు వచ్చారు. 88 సీట్లు వచ్చినాయి. ఆయన సొంత గుర్తు మీద ఆయన ఒక్కడే పోటీ చేస్తే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్గా ఆయనకి 88 సీట్లు వచ్చినాయి 119కి.
ఆయన మిత్రపక్షమైన మజ్లీస్కి 7 సీట్లు వచ్చినాయి. 2 కలిపితే 95 సీట్లు ఉన్నాయి. ఎందుకండి ఆయనకి పని లేక కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, టీడీపీని బలహీనపరచాలి? అసలు ఎందుకు రావాలి అసలు ఆలోచన? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి పేర్లు ఎందుకు పోయినా అందరూ మళ్ళీ మిత్రులే, మళ్ళీ నాకు వాళ్ళకి తేడా ఉండదు. ఒక పార్టీ సింబల్ మీద గెలిచి వాళ్ళు స్వేరింగ్ చేసేసి మంత్రులుగా మామూలుగా తిరుగుతూ ఉన్నారు. దాన్ని మా వాళ్ళు మేమే తక్కువ చేస్తున్నాం అంటలేదు, దాన్ని పుణికిపుచ్చుకొని దాన్ని తీవ్రంగా విమర్శించాం మేము. అట్లా చేయడం చాలా అనైతికం, చాలా తప్పు, చాలా ఇది అన్నాము. సో వీటిల్లో మౌన ప్రేక్షకుల్లాగా దాంట్లో మా పార్టీని మేము బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మాకుంది. కాబట్టి ఆ కేసీఆర్, కేటీఆర్ వాళ్ళకి అసలు ఏమన్నా కొంచెం తలకాయ కానీ, ఆలోచన కానీ, పొలిటికల్ సిద్ధాంతాల మీద విలువ కానీ, గౌరవం కానీ ఉంటే ఆ పనులన్నీ చేసి మాకు మార్గదర్శకంగా వాళ్ళు ఎందుకు నిలబడతారండి? వాళ్ళకి ఏంటి ఈరోజు కేసీఆర్, కేటీఆర్ మాట్లాడతారు, వాళ్ళకి ఏం హక్కు ఉంది? కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకున్నారా వాళ్ళు? అసలు కనీసం ఇవాళైతే మేము ఎవరిని రమ్మని అడగట్లేదు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఎన్ని పద్ధతులు అవలంబించారో నాకు తెలుసు. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ విషయంలో. మేము మా తరం వరకు మేము ఎట్లా చేసుకున్నాము. ఆ రోజు వేరే సింబల్ మీద గెలిచిన వ్యక్తి మా పార్టీలో మాకు చాలా ఆత్మీయుడు, మాతోటి కలిసి రావాలి అని అంటే అతను స్వచ్ఛందంగా రిజైన్ చేసి కంటెస్ట్ చేసి మళ్ళీ మా పార్టీలోకి వచ్చాడు. ఆ రోజున మేము టీఆర్ఎస్ని చీల్చాము, టీఆర్ఎస్ని ఇచ్చేసాము ఇది అని చెప్పి కేసీఆర్ గారు ఆరోపణలు చేస్తూ ఉంటాడు. మీరు ఒక్క ఉదాహరణ ఎక్కడైనా చూపించండి. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే సిఎల్పి ఆఫీసులో రావటం కానీ, ఏదన్నా వ్యక్తిగతంగా ఎవరన్నా కలవటానికో మాట్లాడటానికో రావటం వేరు, పార్టీ మీటింగ్లకు రావటం కానీ, గాంధీ భవన్లో ఒక పార్టీ ఫంక్షన్కి ఒక టీఆర్ఎస్ మనిషి రావటం కానీ ఎప్పుడూ జరగలేదు. ఒక్క దేశ క్షేమం కోసం ఆ రోజు 1, 2, 3 అణ్వాయుధాల దీని మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ కమ్యూనిస్టులు విడిపోయారు. మాతోటి విడిపోయి వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. పెట్టినప్పుడు మటుకు మేము ఒక 2 టీఆర్ఎస్ ఎంపీలని లైన్ చేశారు. అప్పుడు ఒకసారి మటుకు మేము అది దేశం కోసం ప్రైమ్ మినిస్టర్ యొక్క మన్మోహన్ సింగ్ గారి గౌరవాన్ని, దేశం యొక్క గౌరవాన్ని కాపాడుకోవడం కోసం, భారతదేశ సార్వభౌమాధికారాన్ని స్వతంత్ర ప్రాతిపదికని ఒకసారి ప్రైమ్ మినిస్టర్ కింద ఆయన సంతకం పెట్టిన తర్వాత దాన్ని గౌరవించలేకపోతే ఇంకా ఆ ప్రభుత్వం ఉండటానికి అర్హత లేదు. ఆ పరిస్థితుల్లో పార్టీ కాన్షియస్గా ఒక నిర్ణయం తీసుకొని మమ్మల్ని మా శక్తి వంచన లేకుండా చేయమని చెప్పినప్పుడు మేము తెలుగుదేశం నుంచి కొంతమందిని ఇది చేసాము, టీఆర్ఎస్ నుంచి కూడా మేము అప్పుడు కొంతమందిని, అది కేవలం దేశం కోసం, ప్రభుత్వ నిర్ణయాన్ని బలపరచడం కోసం, ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఎదుర్కోవడం కోసం, అదొక్కసారి తప్ప అది కూడా తర్వాత వాళ్ళనే పార్టీలో చేర్చుకోలేదు, లేకపోతే ఇమీడియట్గా ఇది చేసింది లేదు. మీరు చివరిసారిగా గులాబీ బాస్ కేసీఆర్తో ఎప్పుడు మాట్లాడారు? ఒక రకమైన ఇప్పుడు ఈ కులాలు ఇవి వచ్చిన తర్వాత ఇటువంటి వస్తువు ఉన్నాయి తప్ప, కేసీఆర్ గారు నాకు ఇచ్చిన బిరుదు నేను సగౌరవంగా చెప్పుకోగలను. ఆయన వరంగల్ పబ్లిక్ మీటింగ్లో డయాస్ మీద నన్ను రాజకీయ భేతాళుడు అన్నాడు. కేసీఆర్ గారిని నేను పర్సనల్గా ఏ రోజు కలవటం కానీ, ఒకే ఒకసారి వారిని పర్సనల్గా కలిసింది.
2004లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వారు నందీనగర్ ఇంట్లో ఉన్నప్పుడు క్యాబినెట్ లిస్టు తీసుకోవడానికి అప్పుడు అది ఉమ్మడి ప్రభుత్వం టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. ప్రభుత్వం 2 పార్టీలు కలిపి భాగస్వామ్యంతో నిలబెడతా ఉన్నాయి. వారు హైకమాండ్ నిర్ణయించింది వాళ్ళకి 6 బర్తులు ఇవ్వాలి క్యాబినెట్లు అని. అది ఎప్పుడు మన ఛాయిస్ ఉండదు, పార్టీకి ఇస్తారు ఛాయిస్. నిన్న రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీ గారు కేంద్ర మంత్రులు అయ్యారంటే ఆ 2 పేర్లు చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ తరఫున ఇచ్చింది. అట్లా నేను కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. మీరు పరామర్శించారు ఆయన బాత్రూంలో కాలు జారి పడ్డప్పుడు? పరామర్శిద్దామని అనుకున్నాను. నేను ఆయన పడినప్పుడు నేను ఊర్లో లేను. వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్లో చాలా రష్గా ఉండింది. నేను మన మిత్రులాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి పిలిచి నేను చేశాను. డెఫినెట్గా వీలుంటే కలిసి పరామర్శ ఉండేవాడిని. మేము చాలా సందర్భాల్లో కలుసుకున్నాం, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. తర్వాత ఇది ఇట్స్ ఏ వెరీ స్మాల్ కమ్యూనిటీ, పొలిటికల్గా కూడా స్మాల్ కమ్యూనిటీ. రాజకీయ సందర్భాలలో ఎప్పుడూ కలవలేదు. నమస్తే తెలంగాణ దామోదరరావు గారి పిల్లల పెళ్ళిళ్ళ విషయాల్లో కలుసుకోవడం జరిగింది. ఆయన వియ్యంకుడు చనిపోయినప్పుడు ఆ సందర్భాల్లో కలుసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది మిత్రులు, బంధువులు, కామన్ బంధువులు వాళ్ళ పెళ్ళిళ్ళలో వాటిలో కలుసుకోవడం జరిగింది. కలిసి భోంచేయటాలు జరిగింది. అవి తప్ప నేను ఆయనకి ఫోన్లో మాట్లాడటం కానీ అది ఆయన కాలేజ్ వెళ్ళినప్పుడు నేను నిజంగా సిన్సియర్గా కలుద్దామని అనుకున్నాను. దాంట్లో అనుమానం ఏం లేదు. మీ దగ్గరికి వచ్చే ముందు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నామంటే రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మతో ముచ్చటించడానికి వెళ్తున్నాను అన్నాను. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే రాజశేఖర్ రెడ్డి ఆత్మ అంటే అది మీరేననేది. మీ పేరుకు పర్యాయ పదం వైఎస్ఆర్ ఆత్మ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్లీగా జవసత్వాలు బతికి పట్టగట్టాలంటే ఆ రోజు ఏం జరిగింది అనేది రామచంద్ర గారు సాక్షి. ఆయన గనక ఇప్పుడు ఈ కొత్తగా కేసులు పెట్టి అప్రూవల్గా మారటాలు, ఈ గోల ఇదొక రకంగా ఉన్న కొత్త రకం పాలిటిక్స్లో ఆయన సాక్షి ఏం జరిగిందో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఆయన సాక్షిగా కనుక అన్ని విషయాలు వెల్లడించగలిగితే జగన్మోహన్ రెడ్డి అనే పార్టీ ఆటోమేటిక్గా మాసిపోతుంది అనే భావన. మీరు మీ మేనల్లుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇప్పటికి దాడి చేయాలా అట్లా అని చెప్పి మీరు ఆయనేమి సమర్థించిన సందర్భాలు కూడా లేవు? నేను ఖచ్చితంగా పార్టీ లైన్లో వెళ్తాను. తూచా తప్పకుండా నేను పార్టీ విధేయుడిని. షర్మిలమ్మే కాదు, శైలజానాథ్ పిసిసి ప్రెసిడెంట్ కింద ఉన్నప్పుడు కూడా నేను నా శక్తి మేరకు నేను పనిచేశాను. మీరు దీంట్లో కావాలంటే రఘువీరారెడ్డి గారు 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు మేము ఒక ఉద్యమం కాదు, పోలవరం పాదయాత్ర నేనే నా ఇనిషియేషన్తో జరిగింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పూర్తి మేము చాలా కష్టపడ్డాము. ఆ రోజుల్లో పార్టీని ఒక స్టేజ్కి తీసుకొస్తాం అనుకున్న స్టేజ్లో ఇక్కడ తెలంగాణ సోదరులు వాళ్ళ దీని ప్రకారం చంద్రబాబు నాయుడు గారితో కలిసి 2018లో పోటీ చేయటంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా మాకెందుకు వేస్తారు? అక్కడ ఎప్పుడైతే ఇక్కడ మేము కలిసి పోటీ చేసామో అక్కడ ఆయన విడిగా పోటీ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయనకే వేస్తారు ఓటు. మేము జగన్మోహన్ రెడ్డిని కానీ మిగతా పార్టీలు కానీ ఢీకొనగలిగిన శక్తి మాకు లేదు అనేది ప్రజలు ఓటెందుకు వేస్ట్ చేసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిలబెట్టుకోగలడా లేదా అనేది ఆయన శక్తి సామర్థ్యాల మీద, ఆయన దీని మీద ఉంటాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం తీసుకురావడానికి
నా శక్తి వంచన లేకుండా నేను డెఫినెట్గా పార్టీ ఏది నిర్దేశిస్తే అది దాంట్లో అది ఇది అని నేను ఎప్పుడూ క్వశ్చన్ చేయను. దాంట్లో అట్లా చేసుకునేవాడిని అయితే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారితో నేను వెళ్ళుండేవాడిని కదా. నా పార్టీ నాకు ముఖ్యం అని మీరు చూసుకోండి. ఆన్ రికార్డ్ నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. అసలు నేను అంతకుముందు ఎప్పుడు ప్రెస్ ముందు రాలేదు. రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో నేను ఒక్కరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయటం కానీ అన్ని మీటింగ్లో ఉండేవాడిని. నన్ను నేను గుర్తింపబడాలని కానీ నాకు వచ్చిన గుర్తింపు వల్ల ఆయన నాకు ఇచ్చిన గౌరవం, ఆయన నా మీద చూపించిన విశ్వాసం, ఆయన నాకు అప్పగించిన పనులు నేను విజయవంతంగా నిర్వహించడం వల్ల వచ్చింది. కానీ నేను చెప్పుకుంటే ఇది రాలేదు. ఈ ఆత్మ అనేది కూడా ఆయన చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్నారు కాబట్టే దానికి ఆ విలువ వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి ఆత్మని, నేను రాజశేఖర రెడ్డి చాలా క్లోజ్ అని నేను చెప్పుకుంటే దానికి ఏం విలువ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి అనే అతను చాలా తప్పులు చేశాడు. చరిత్ర క్షమించరాని ఈ విషయంలో నాకు ఏ విధమైన మొహమాటం లేదు చెప్పటానికి, కానీ దాన్ని చూపించడంలో కానీ ఏ విధమైన మొహమాటం లేదు. మీ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ముందు చూపుతో జరగబోయే పరిణామాలు ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ వైసీపీకి భవిష్యత్తులో కష్టాలు తప్పవంటారా? డెఫినెట్గా తప్పవండి. వీళ్ళు ఒక విశ్వాసం ప్రజల్లో నెలకొల్పుకోలేకపోయారు. ఆత్మీయతాభావాన్ని పంచలేకపోయారు. పరదాల చాటున ఉండిపోయారు బీఆర్ఎస్. కానీ ఈవేళ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా బయటికి రాలేదు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు కలుస్తారో తెలియదు. నిన్న రాజశేఖర రెడ్డి గారి 70వ జన్మదినోత్సవం కూడా ఇక్కడ తెలంగాణ మిత్రుల సహకారంతో, ముఖ్యంగా చీఫ్ మినిస్టరు ప్లస్ పిసిసి ప్రెసిడెంట్ ఆయన రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వకంగా పాల్గొన్నారు. భట్టి గారు అన్నీ డిజైన్ చేశారు. ఫోటో ఎగ్జిబిషన్తో సహా అన్నీ భట్టి గారు ఇచ్చేశారు. వాళ్ళిద్దరూ వాళ్ళతో పాటు మా మిత్రులు, సహచరులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ హృదయపూర్వకంగా పాల్గొని దీన్ని చాలా విజయవంతం చేశారు. షర్మిలమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే ఆల్ పార్టీ అని పెట్టింది. కానీ ఎందుకంటే ఇండియా పార్ట్నర్స్ కూడా వచ్చారు, సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే గౌరవంతో, హైకమాండ్ సూచనలతోటి ఇక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ క్యాబినెట్లో ముఖ్యులందరూ ఉన్నారు, విజయవాడకు వచ్చారు. చాలా హుందాగా తెలంగాణలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా అన్నట్టు చాలా హుందాగా జరిగింది. అందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఎక్కడున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఆ ఇడుపులపాయలో నమస్కారం పెట్టేసి ప్రజలతో సంబంధం లేకుండా ఉన్నాడు. ఎట్లా ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ వారసులు అవుతారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసుడు ఎట్లా అవుతాడు? ఆయన అట్లా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ రోజున ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి అది ట్రాన్స్ఫర్ అయింది. కానీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయే రాజశేఖర రెడ్డి గారి యొక్క అది నమ్మే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని షర్మిలమ్మ చెప్పింది. ఆవిడ చెప్పింది, నేను అది నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పింది. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ చైర్మన్ మీ మిత్రులు కేవీ రావు ఆనాటి మీ ప్రయాణంలో మీతో కలిసి నడిచిన మీ స్నేహితుడు ఒక వ్యాపారవేత్తగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని విలువని విస్తరించిన సెజ్. అది భారతదేశంలోనే అత్యంత విలువైన భూములు కలిగిన సెజ్. దాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బలవంతంగా బెదిరించి దానిలో వాటాలు దక్కించుకున్నారనే ఆరోపణ ఉంది. అది నిజమేనంటారా? ఈ ఆరోపణ గురించి నేను కూడా విన్నాను. కానీ ఇంతవరకు అది కేవీరావు హుందాతనం అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఒక్కసారి కూడా దాని గురించి కేవీరావు గారు నాతోటి డిస్కస్ చేయలేదు. మేము చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తాం, కానీ ఒక్కసారి కూడా దాని గురించి నాతో అట్లా బయట మీరు విన్నట్టుగానే నేను కూడా విన్నాను. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఇంటి దొంగల పనే అని అనుకోవచ్చా? నేనైతే ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మీద
నాకు చాలా రకాలైన విభేదాలు ఉన్నాయి. వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నేను ఎప్పటికీ అంగీకరించను. జగన్మోహన్ రెడ్డి గారు చేయించి ఉంటారు అనే మాట ఎవరన్నా అంటే మటుకు నేను అంగీకరించను. ఆ విషయంలో నేను వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన విధానం, జరిగిన పద్ధతి నిజంగా నా హృదయాన్ని చాలా కలిచివేసింది. అటువంటి మనిషికి జరగవలసిన ఇది కాదు. వాళ్ళు ఎవరైనా సరే అత్యంత కఠినంగా ఎంత వీలుంటే అంత గట్టిగా దాన్ని, పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారితో నాకు పర్సనల్ అనుబంధం ఉంది. ఆయన కూడా మెడిసిన్ చేరడానికి గుల్బర్గా వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు, నేను, వివేకానంద రెడ్డి గారు కొన్ని రోజులు ఒకటే రూమ్లో కలిసి ఉన్నాము. తర్వాత ఆయన అగ్రికల్చర్ బీఎస్సీ వస్తే సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. నాకంటే 1 సంవత్సరం చిన్నవాడు. చాలా సౌమ్యుడు, చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అటువంటి మనిషికి అటువంటి మరణం రావటం అనేది వాడు ఎవడైనా సరే క్షమించరాని నేరం. అది చాలా కిరాతకంగా మనిషి అనేవాడు, మామూలు మనిషి అనేవాడు తట్టుకోలేని, చూడలేని, వినలేని రకంగా పాపం ఆయన్ని హింసించి చంపారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేయించి ఉంటాడు అనేది మటుకు నేను నమ్మను. మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి శాసనసభ్యులు త్రిబులార్ రఘురామకృష్ణంరాజు మీ వియ్యంకులు. మీ కులాలు వేరు. మీరు వెలమ సామాజిక వర్గం, ఆయన రాజులు. పిల్లలు ప్రేమించుకున్నారా? పెద్దలే వివాహం కుదిర్చారా? పెద్దలు కుదిర్చిన. రైట్. గడిచిన జగన్మోహన్ రెడ్డి పాలనలో అప్పటి ఎంపీని, అంటే మీ వియ్యంకుడిని, అత్యంత దారుణంగా, అమానవీయంగా గొడ్డును బాదినట్టు బాది దాదాపుగా ఆయన చావు బతుకుల మధ్య బయటపడ్డట్టుగా ఆయన బయటపడ్డారు. దానికి సంబంధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కూడా హత్యాయత్నం కేసు కింద పేరు నమోదైందనేది వార్తలు వస్తున్నాయి. ఆనాటి దుర్ఘటన, ఆ సంఘటనని ఎలా చూడాలి రావు గారు రాజకీయాల్లో? రాజకీయాలనే కాదండి, మిమ్మల్ని చేసినా నన్ను చేసినా కూడా రాజ్యం అది తప్పే. అందులో మరీ ముఖ్యంగా ఆయన ఒక గౌరవనీయుడైన పార్లమెంట్ సభ్యుడు, సాక్షాత్తు ఎంపీ సార్. అదేనండి నేను చెప్పింది. మీరు సాక్షాత్ ఎంపీ అన్నారు, నేను గౌరవనీయుడైన పార్లమెంట్ సభ్యుడు అన్నాను. మీకంటే ఎక్కువగా చెప్పాను నేను. గౌరవనీయుడైన పార్లమెంట్ సభ్యుడు, పొలిటికల్ వ్యవస్థకే మూలస్తంభమైన పార్లమెంట్లో ఉండే మనిషి ఆయన. భారత రాజ్యాంగాన్ని రక్షించవలసిన మనుషుల్లో ఒకడు. అటువంటి వాడి మీద ఆ విధంగా జరగటం అనేది ఎవరూ క్షమించరాని, ఎవరు ఏ విధంగానూ సమర్థించుకోలేని, క్షమించరాని నేరం అది. అందులో నేరంలో ఎవరైనా సరే ఎవరు పాత్రదారులైనా వారందరూ దాని ఫలితాలు అనుభవించాల్సిందే. దాని గురించి అసలు రెండో ఒపీనియన్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కానీ, లేకపోతే దీని విషయంలో కానీ ఎవరు చేస్తే వాళ్ళు దాని ఖచ్చితంగా దాంట్లో త్రిబులార్ వ్యక్తిత్వం, ఆయన దూకుడు టీడీపీ పార్టీలో ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి ఉందా? లేదంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు పడటానికి కూడా అవకాశం ఉండొచ్చా? నేను ఇందాక కూడా మీకు చెప్పాను, పాలిటిక్స్ ఈజ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్. రేపు ఎట్లా జరుగుతాయో, ఏం జరగబోతున్నాయో. ఇదేమిటండి, నిన్నటిదాకా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఒకళ్ళ జుట్లో ఒకళ్ళు పట్టుకున్నారు. బీజేపీ చంద్రబాబు కలిసి చక్కగా చట్టాపట్టాలు వేసుకొని నిన్న ఎన్నికల్లో పోటీ చేసి అమోఘమైన చరిత్రకు అందని విజయం సాధించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే అతి తక్కువ సందర్భాల్లో ప్రజాస్వామ్యంలో ఇటువంటి మ్యాండేట్ వచ్చింది. మొన్నటిదాకా వాళ్ళు మరి ఎంత అన్యాయంగా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నారో మనందరం చూసాం. ఏదైనా జరగచ్చు, ఎట్లాగైనా జరగచ్చు. బూతులకు వచ్చిన స్పందన మంచి మాటలకు రావట్లేదు. సోది అంటున్నారు, ఏం చెప్పాలి ఇంక మనం? కాదే బాబు అట్లాంటిది, అది కరెక్ట్ కాదు ఇది అని చెప్పానంటే దాన్ని సోది అంటున్నారు. అవి వినటానికి ఎవడు పెద్ద ఆసక్తి చూపించట్లేదు. అందులో కొన్ని అశ్లీలాలు, కొన్ని
బూతులు, కొన్ని ద్వంద్వార్థాలు, కొన్ని ఇవి ఒక లెవెల్ అన్నా లేకపోతే దాన్ని అసలు ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు. నిజంగా అన్ఫార్చునేట్ థింగ్. వెంకయ్యనాయుడు గారు ఒకడు మొత్తుకుంటూ ఉన్నారు, ఈ పార్టీలు మారటం అనే సంస్కృతి కరెక్ట్ కాదు, ఎవడన్నా మారితే రిజైన్ చేయాలి. ఆ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు కానీ చైర్లో ఉండి ఆపాల్సిన అవకాశం ఉండి కూడా ఆయన అనుమతి ఇచ్చారు కదా సార్. 100% నేను అదే అంటుంది. ఇప్పుడు అది ఎలా నైతికత అవుతుంది? చెప్పడానికి చేతలతో చేయగలిగిన శక్తి ఉండి కూడా మీరు పర్మిట్ చేశారు కదా ఆ రోజున. ఆ రోజు అది ఆయన బీహార్ యాదవ్ గారిని ఏమో డిస్క్వాలిఫై చేశారు. మన నేషనల్ లీడర్ అండి సమో, ఆయన పేరు గబుక్కున రావట్లేదు. ఆయన్ని జస్ట్ 1 సెకండే అసలు విచారణకు కూడా అవకాశం లేకుండా డిస్క్వాలిఫై చేశారు. తర్వాత మీరు అన్నట్టుగా మిగతా అన్నీ జరుగుతూ ఉన్నాయి. కనీసం ఎప్పుడన్నా మారుతున్నారు, ఓకే. ఇప్పుడు ఇందులో నా ఉద్దేశం, ఎవ్వరూ పూర్ణమైన పురుషులం కాదండి. మహాత్మా గాంధీలు ఆ టైం అయిపోయింది. ఎవరు ఎంత తక్కువ, వెంకయ్యనాయుడు చేయలేదా, పోచారం శ్రీనివాసరెడ్డి చేయలేదా, లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి చేయలేదా, లేకపోతే యనమల రామకృష్ణుడు చేయలేదా, ఇంక ఇయ్యే ఒకడి మీద ఒకడు ఆరోపణలు చేసుకోవడం, దాన్ని సరిచేద్దాం అనేది ఎవడో అంటున్నా. ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే దాన్ని సరిచేద్దాం అనేది ఎవడో అంటలేదు. నిజమో బట్టిదో నాకైతే తెలియదు కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 11 మందిని కూడా కొంతమందిని తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారు టీడీపీ అని ఒక వార్తలు అందుతున్నాయి. మీరు కూడా విని ఉంటారు కదా, అటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఇప్పుడు ఇంకా ఎవరికి నైతిక హక్కు ఉంది మాట్లాడటానికి? ఎవరికి లేదు నైతిక హక్కు దీంట్లో. నేను ఇందాక వెంకయ్యనాయుడు గారిని మెచ్చుకుంది ఎందుకంటే కనీసం ఇప్పుడైనా ఈ రోజైనా ఒక స్థాయి గల నాయకుడు ఆ రోజు ఎందుకు ఆయన మాట్లాడలేదంటే అది నేను క్వశ్చన్ చేయను. కనీసం ఇవాళ మాట్లాడుతున్నాడని ఆనందపడతా. ఇవాళకైనా మాట్లాడుతున్నాడు, ఓకే. ఆ రోజు ఏదో జరిగింది. వీటిలో ఎంతసేపు ఇదే జరుగుతూ ఉంది. ఆయన అప్పుడు చేయలేదా, నువ్వెందుకు మాట్లాడలేదు? నిజంగా చెప్పాలంటే నా పరిస్థితి కూడా భారతంలో భీష్ముడిలాగా కళ్ళు ఎదురుకుంటే అన్యాయం జరుగుతున్నా ఆ రోజు ఎందుకు ఎదిరించలేదు నేను? ఆ రోజు ఎందుకు ఎదిరించాలనే స్థాయిలో నేను ఎప్పుడు సమర్థించలేదు. మామూలుగా విమర్శ చేస్తూనే ఉన్నాను. దాంట్లో ఎక్కడ వెనుకడుగు వేయలేదు, లేకపోతే ఇచ్చేయలేదు. కానీ అంతకంటే ఇంకా ఎక్కువగా కూడా చేయగలడు వీడు. రామచంద్రరావు అనేవాడికి ఇంకా ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అతని శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించలేదు. భీష్ముడిలాగా కళ్ళు మూసుకొని అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేదు అనేది నా మీద ఉంది ఆరోపణ. నా మీద ఆరోపణ ఉంది. ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఇందా మీరు అన్నారు నాయుడు గారి గురించి, ఆ రోజు ఆయన ఇది చేయలేదా అని. ఆ రోజు ఆయన నిజమే, ఆ రోజు దాంట్లో మాట్లాడగలిగిన, మోడీకి ఎదురుంట మాట్లాడగలిగిన పరిస్థితి లేదు. వాళ్ళు భీష్ముడిలాగానే చూస్తూ కూర్చున్నారు. మీరు బెంగళూరు వెళ్ళాల్సి ఉన్నా కూడా తెలుగు అని ప్రేక్షకుల కోసం ఇంత సమయం ఇచ్చి మీ అంతరంగాన్ని తెలుగు ప్రపంచం ముందు ఆవిష్కరించినందుకు మీకు కృతజ్ఞతలు. చాలా సంతోషం. ఇందులో చాలా విషయాలు ఇంతకుముందు ఎక్కడ బయట మాట్లాడిన విషయాలు కాదు. చాలా మీరు కొన్ని నేను చెప్పొద్దు అనుకున్నవి కూడా మీరు నాతోటి మాట్లాడిచ్చారు. ఓకే, నేను మాట్లాడినవన్నీ నా హృదయపూర్వకంగా మాట్లాడి, దాంట్లో ఇదేమీ లేదు. తెలుగు ప్రేక్షకుల తరపున కేవీపీ రామచంద్ర గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ.